నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు సత్తా చాటాయి. ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు మెరిట్ మార్కులు సాధించినట్లు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను కరీంనగర్లో జరిగిన అభినందన సభలో ఆయన సత్కరించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను జె అంజన 997 మార్కులు, ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను రుత్విక్ 996 మార్కులు సాధించారని చైర్మన్ తెలిపారు. తమ విద్యా సంస్థల నుంచి 1300 మందికి పైగా విద్యార్థులు 900కు పైగా మార్కులు సాధించారన్నారు. మంచి విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను నమోదు చేయొచ్చని, అందుకు తమ విద్యార్థులకు వచ్చిన మార్కులే నిదర్శనమని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. తమకు ఇంత మంచి మార్కులు రావడం వెనుక ఆల్ ఫోర్స్ అధ్యాపకుల కృషే కారణమని విద్యార్థులు గర్వంగా చెప్పారు. వి ఋషికేష్ 994 మార్క్స్, ఎం అక్షిత ఆహ్వానిస్తున్నాం. జి శ్రీనిధి 993 మార్క్స్, ఎస్ జి వర్షిని 993 మార్క్స్, డి ప్రజ్ఞశ్రీ. ఈరోజు ప్రకటించిన ఐపీ 2025 రిజల్ట్స్లో మరి ఆల్ ఫోర్స్ మరోసారి తన సత్తా చాటుతూ గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక గ్రూప్లో మరి నాన్ స్టాప్గా స్టేట్ ఫస్ట్ మార్క్ సాధిస్తూ సంచలనం సృష్టిస్తుంది. ఆల్ ఫోర్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాకుండా ఐఐటి మెయిన్లో కావచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్లో కావచ్చు, నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో కావచ్చు, ఇవాళ ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా ఒక తెలంగాణ విద్యా సంస్థ మరి సంచలనమైన ఫలితాలు సాధిస్తుంది అంటే దట్ ఈజ్ ఓన్లీ మరి ఆల్ ఫోర్స్. ఒక చక్కటి ప్రణాళికలతోటి, సిస్టమటిక్ మరి ప్లానింగ్ తోటి, మరి మంచి క్రమశిక్షణతోటి అద్భుతమైన ఫలితాలతో ఈసారి కూడా మరి 2025 ఫలితాల్లో చూసుకున్నట్లయితే చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో మరి ఇంతవరకు ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా రానన్ని మార్కులు 997 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. బైపీసీ మరి మా స్టూడెంట్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి, కరీంనగర్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి అంజన 1000 మార్కులకు గాను 997 మార్కులతోటి మరి టాప్ స్కోరర్గా బైపీసీ రావడం జరిగింది. I feel very happy and proud to say that I secured 997 and I kept my parents and teachers and all force proud. I hope I'll get better results in NEET too.